జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇప్పుడు భగవద్గీతలో 2వ అధ్యాయము 20వ శ్లోకము, శ్రీకృష్ణామృతంలో 6వ శ్లోకము. నచాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే వా కదాచిత్ అంటే ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. ఆత్మ పుట్టడం లేదు, మరణించడం లేదు. నాయం భూత్వా భవితావాన భూయః ఆత్మ గతంలో ఉంది, మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉంటుంది. అజో నిత్య శాశ్వతోయం పురాణః అంటే ఆత్మ నిత్యమైనది, అంటే ఎల్లప్పుడూ ఉంటుంది. శాశ్వతమైనది, అలాగే ఉంటుంది. పురాణో అంటే ఎప్పటి నుండో ఉన్నది, పురాతన కాలం నుంచి ఉన్నది. నా హన్యతే హన్యమానే శరీరే అంటే ఆత్మ నశించడం లేదు, భౌతిక శరీరం మాత్రమే నశిస్తుంది. అంటే మనం అందరం కూడా శాశ్వతమైన ఆత్మస్వరూపులమని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. దేహి అంటే ఆత్మ, దేహము అంటే ఈ భౌతిక శరీరము. అయితే ఈ భౌతిక శరీరాన్ని తీసుకున్నటువంటి ఆత్మ గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉంటుంది. అంటే నిత్యము శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపులము మనము. అంటే ఈ భౌతిక శరీరం నశిస్తుంది కాబట్టి ఇప్పుడు మనము ఎప్పుడు కూడా ఏ పని చేస్తున్నా కూడా మనము సదా ఆత్మస్వరూపులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాపంచిక వ్యవహారాలు ఏవి చేస్తున్నా సరే మనం ఆత్మస్వరూపులం అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి. నేను దేహాన్ని కాదు, దేహిని అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు దీనికి ఉదాహరణగా ఏంటి అంటే ప్రతిదీ మన కంటికి కనిపించే ప్రతిదీ కూడా మార్పు చెందుతూ ఉంది, నశిస్తూ ఉంది. కానీ ఆత్మకి మాత్రం నాశనం లేదు, అది ఎప్పుడు నశించడం లేదు, పుట్టడం లేదు, చావడం లేదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ భౌతిక శరీరం మాత్రమే నశిస్తుంది, మార్పు చెందుతూ ఉంటుంది. అంటే మన భౌతిక నేత్రాలతో చూసే ప్రతిదీ కూడా మార్పు చెందుతూనే ఉంటుంది. ప్రతిదీ కూడా పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత నశిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఫస్ట్ మొగ్గు వస్తుంది, మొగ్గు వచ్చిన తర్వాత పువ్వుగా వికసిస్తుంది, ఆ తర్వాత వాడిపోతుంది, తర్వాత పిందెగా తయారవుతుంది, తర్వాత కాయ, తర్వాత మార్పు చెంది పండుగా మారుతుంది. ఆ కొంతకాలం ఉండి తర్వాత రాలిపోతుంది, అంటే నశిస్తుంది. అంటే ఈ లోకంలో ప్రతిదీ కూడా పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, మార్పు చెందుతూ కొంతకాలం ఉండి తర్వాత నశిస్తుంది. మనం కూడా అంతే. భౌతిక శరీరాన్ని తీసుకున్న తర్వాత కొంతకాలం ఉంటాము, అంటే మార్పు చెందుతూ ఉంటాము, ఆ తర్వాత చనిపోతాం. అంటే ప్రతిదీ కూడా పుడుతుంది, నశిస్తుంది. కానీ ఆత్మ మాత్రం నశించడం లేదు, అలాగే ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సదా నేను ఆత్మని అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మన ప్రాపంచిక వ్యవహారాలని నిర్వర్తిస్తూ ఉండాలి. కృష్ణం వందే జగద్గురు.